సొంత చెల్లి చెప్తోంది పారదర్శకత గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి అని. అయితే వీళ్ళు ఇద్దరు అసలు ఎందుకు పోట్లాడుకుంటున్నారు అనేది అందరికీ తెలిసిందే. ఆస్తి కోసం. కాకపోతే ఏ ఆస్తి కోసం? వాళ్ళ తాత ముత్తాతలు, వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించి కూడబెట్టిన ఆస్తి కోసమా? అసలు దేని గురించి అనేది ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్ తను ముఖ్యమంత్రి కావాలి అనే కలను నెరవేర్చుకోవడానికి ప్రత్యేక తెలంగాణ కావాలి అంటూ ఉద్యమం నడుపుతున్న ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఒక అంశం అయితే, అట్లాగే కమ్యూనిస్టులతో పాటు ఓవైసీతో కలిసి పనిచేయటం, అట్లాగే ఆఖరికి పీపుల్స్ వార్ నక్సలైట్లతో తెరవెనుక ఒప్పందం, ఇలా అనైతిక పొత్తుకు తెరలేపి తను దశాబ్దాలుగా కన్న కల ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకున్నారు వైఎస్. అయితే ఆకస్మిక కల ముఖ్యమంత్రి పీఠం చేజిక్కించుకున్నారు కదా, అంతటితో ఆగల. వైఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి పెద్ద కుదిపే అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఎదుగుతున్న తీరు చూసి కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోయింది. అందుకే అంతకుముందు వైఎస్ఆర్ను కట్టడి చేయలేకపోవడం, సోనియా కోటరీని నోట్ల కట్టతో కట్టిపడేయడం పార్టీ గాడి తప్పింది అన్న సంగతి వైఎస్ మరణం తర్వాత కానీ అధిష్టానానికి తత్వం బోధపడింది. అయితే వైఎస్ అకాల మరణం ఆయన్ని దేవుణ్ణి చేసింది. దీంతో కేంద్రం దేవుడి బిడ్డను ఏం చేసిందో తెలుసా? అక్రమాస్తుల కేసులో జైలుకు పంపింది.